ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పంతంగి నైల్ లిమిటెడ్లో వర్క్ చేస్తాను. గత 25 సంవత్సరాల నుంచి నేను నైల్ కంపెనీలో పనిచేస్తున్న పర్మనెంట్ ఎంప్లాయీని. వాళ్ళు కంపెనీ వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్ల కోసం అని చెప్పేసి వాళ్ళ సులాభ కోసం నన్ను లేనివి నిందలు నా మీద మోపి తీసేయడం జరిగింది. నేను 25 సంవత్సరాలు పనిచేస్తున్నా. నా బాడీ మొత్తం పాయిజన్ అయిపోయింది. లెడ్డులో మునిగితేలి 25 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది. అన్ని రకాలుగా చెప్పినా కానీ వాళ్ళు నా మీద అనుకుంటూ కక్ష కట్టి ఆ కంపెనీ లుస్కుల్ బోర్డులు అని నాకు తెలుసు కాబట్టి నేను టార్గెట్ పెట్టుకొని కంపెనీల నుంచి తీసేయడం జరుగుతుంది. దానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది అయితే లేదు. ఎందుకంటే నాకు 18 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకా 25 సంవత్సరాలు అవుతుంది. ఆ 18 సంవత్సరాలకు కూడా నాకు ఇప్పటికి కూడా నాకు హెల్త్ బాగాలేకుండా కూడా షుగర్ బీపీ ఉంది. నా ఫ్యామిలీ రోడ్డు మీద అవకాశం ఉంది. ఎవడో ఒకడు మా ఊరోడు పంతంగి జీ వెంకటేష్ అని కాంట్రాక్టోడు వాడు చెప్పడం వల్ల ఒక కాంట్రాక్టర్ మీద వాళ్ళు ఆధారాలు నిరాధారాలు లేకుండా తీసుకొని నా మీద చర్య తీసుకుని వాడు మా ఊరోడు కాంట్రాక్టోడే. వానికి కంపెనీలో ఉన్న హేమంత్ అనేటువంటి కాంట్రాక్ట్ ఉంది. ఇందులో ఈ కాంట్రాక్ట్ విషయంలో వాళ్ళ లబ్ధి పోతుందన్న ఉద్దేశంతో, ఆ లాభాలు పోతుందన్న ఉద్దేశంతో నా మీద నిందలు మోపి పర్మనెంట్ ఎంప్లాయీలు అందరినీ తీసేసి కాంట్రాక్ట్ బేసిక్ కింద నడిపించుకున్న ప్లానింగ్తో వాళ్ళు ఉన్నారు. నా తర్వాత నా వెనకాల ఎంప్లాయీలను కూడా తీయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరూ. ఇక్కడ కట్టుబాటు చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కంపెనీలో మాత్రం అరాచకాలు జరుగుతాయి. ఇంతమంది మా కంపెనీలో ఒక తోటి ఎంప్లాయీ కూడా చనిపోయిండు. అది చనిపోయే పరిస్థితి కాదు, ఆ ఎంప్లాయీ చేసే పని కూడా కాదు. ఒక వర్కర్ చేసే పనిని పర్మనెంట్ ఎంప్లాయీని పంపించే దాంట్లోకి అది దాని కారణం కూడా కంపెనీ వహించాలి. ఎందుకంటే అది పర్మనెంట్ ఎంప్లాయీ చేసే పని కాదు అది. కానీ ఈ రోజు కూడా తీసుకొస్తే అతని కుటుంబం నాశనం అయిపోయింది. అలాగని చెప్పేసి నాకు కూడా ఈరోజు పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. 15 రోజుల నుంచి నా పిల్లలు ఇంట్లో పస్తులు ఉంటారు. నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు. నేను సూసైడ్ చేసుకోవడానికి రెడీ ఉన్నా. ఎందుకంటే కంపెనీ ఇలాంటి తప్పులు చేసి మమ్మల్ని చంపుతుంది. జీతాలు కూడా ఇంక్రిమెంట్ల విషయంలో తొక్కి పడేస్తుంది మమ్మల్ని. ఎవరు ఎదురు మాట్లాడితే వాడిని అరాచకం చేయడం, వాడిని టార్చర్ చేయడం. మా దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు, లుస్కులు చేసేటోళ్ళు, మేనేజ్మెంట్కి సహకరించేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, అందరికీ ఉంది. ఇలా నాకు వచ్చినకైతే వాళ్ళకు కూడా పడుతుంది రేపు. అన్ని రకాలుగా మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరిని పడితే అని తొక్కేస్తారు, ఫోన్లు చేసి టార్చర్ పెట్టడం. నువ్వు డ్యూటీ ఎక్కవా సాధుది క్లియర్ అయిపోయింది అని ఒక కాంట్రాక్టర్ కూడా బెదిరిస్తే ఈ ఊరు మొత్తాన్ని వణికిస్తాడు. ఒక కాంట్రాక్టోడు సాగుబతులున్నోడు వచ్చి ఇలా కాంట్రాక్ట్ చేసుకుని లక్షలు సంపాదించుకుంటున్నాడు. మేము 30 రూపాయల కూలీ కాంచెలు కష్టపడ్డాం 20 సంవత్సరాలు. ఫస్ట్ బ్యాటరీ కొట్టింది మేము కంపెనీలో, మా ఊరోళ్ళము. ఇలా ఈ స్థాయికి వచ్చింది కంపెనీ. మీ మేనేజ్మెంట్ ఉన్నదంటే, ఇంతమంది ఉన్నారంటే మేము మా వెనకాల ఉన్న శ్రమ వల్ల ఇంతవరకు ఈ కంపెనీ నిలబడ్డది. ఇంకా కూడా నిలబడుతుందంటే కూడా మా రక్తం మేము ధారపోసినాం కాబట్టి ఈ రోజు నన్ను కావాలని టార్గెట్ పెట్టి నిన్న టైం ఇచ్చారు, నిన్న అయిపోయింది, ఇవాళ టైం ఇచ్చి ఇది అయిపోయింది, రోజు ఇలాగనే చేస్తారు. దీనికి నేను బాగా ఖండిస్తున్నా. ఇంతవరకు పంతంగి గ్రామంలో నైలీ కంపెనీ పర్మనెంట్ కార్మికులను తొలగిస్తున్న విషయంలో పంతంగి గ్రామం నుంచి అన్ని పార్టీల, అన్ని కార్మిక సంఘాల, అన్ని యోజన సంఘాల నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క హేమంత్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆయన ఈడ లేబర్ కాంట్రాక్ట్ లో 50% అనేది అందరికీ స్పష్టం. ఆయన లేబర్ కాంట్రాక్ట్ ఏడైతే బయట దొరుకుతుందో అని తెలిసిన వ్యక్తులని, పర్మనెంట్ కార్మికులని సర్టిఫికెట్ రూపేణ చూపించి తొలగించడానికి ప్రయత్నం చేస్తుండు. మా స్థానికంగా ఉన్న నైలి కంపెనీలో ఉద్యోగాలు రావాలి, పని కలగాలని ఎంత పొల్యూషన్ వచ్చినా భరించి కార్మికుల కోసం మేము నోరు విప్పకుండా ఉన్నాం. అట్లాంటి 25 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్మికులని అక్రమంగా తొలగించడానికి ఈ హేమంత్ తప్పుడు రూపేణ సర్టిఫికెట్లు చూపిస్తూ యాజమాన్యాన్ని తప్పుదో వడ్డించి తన స్వలాభానికి కొంతమంది కార్మికులను బలి చేయడానికి ప్రయత్నం చేస్తుండో మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీ కంపెనీ నడవడానికి మేం సహకరిస్తున్నాం. ఈ యొక్క టోల్ గేట్ దగ్గర ఈ రోడ్డు లేకుండా టోల్ గేట్ యాజమాన్యాన్ని బతిలాడి రోడ్ ఇచ్చినాం. పంతంగి నుంచి మేము వేడుకుంటున్నాం ఏంటంటే, హేమంత్ గారు మీ యాజమాన్యాన్ని వేడుకుంటున్నాం, ఒక్క కార్మికుని కనుక ఇక్కడి నుంచి తొలగించినట్టయితే నీ అంతు చూస్తాం. ఎందుకంటే నీ యొక్క లావాదేవీలు, అవినీతి, నువ్వు వచ్చిన 1,00,000 రూపాయలు లేవు, ఇలా 100 కోట్ల ఆస్తి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నగాక మొన్న కాంట్రాక్ట్ లేబర్లకు, కాంట్రాక్టర్లకు, లేబర్ కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 10 నుంచి 20 కోట్లు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి?
25 ఏళ్ల నుంచి పనిచేసిన కార్మికునికి ఇవాళ ఇల్లు గతి లేదు భార్య పిల్లలను పోషించే పరిస్థితి లేదు. వాళ్ళ శరీరం మొత్తం పాయిజన్ అయింది. మీరు కంపెనీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు బెల్లం ఇచ్చి తినిపించి పంపిస్తారు ట్రీట్మెంట్ కొరకు. అంటే పర్మనెంట్ కార్మికులేమో అన్యాయం అయిపోతున్నారు, లేబర్ కాంట్రాక్ట్ చేసే వ్యక్తులేమో హేమంత్తో సహా 100 కోట్లు సంపాదిస్తారు. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కంపెనీ యాజమాన్యాన్ని తప్పిదో పట్టించి తెలిసిన వ్యక్తులను తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్క కార్మికుని తొలగించిన మీ అంతు చూస్తామని ఈ పంతంగ్ గ్రామం నుంచి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.